భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విమానాశ్రయ సేవలు జిల్లావాసులకు అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన భోగాపురం ఎయిర్పోర్టు పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రగతిని తెలుసుకున్నారు. ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే భోగాపురం ఎయిర్పోర్టు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఎయిర్పోర్టు టెర్మినల్, రన్వే తదితర నిర్మాణాలను, జాతీయ రహదారితో విమానాశ్రయ అనుసంధాన రహదారిని పరిశీలించారు. విమానాశ్రయ నిర్మాణ పనులను జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించగా, విమానాశ్రయ భూసేకరణ అంశాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన పనులను, ఇక ముందు చేపట్టవలసిన పనులను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వంలో 2015లో అనుమతులు వచ్చాయని, 2019 నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు నత్తనడకన సాగాయన్నారు. తను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాప్ ప్రయారిటీ కింద ఈ ఎయిర్పోర్టు ని తీసుకుంటున్నానని తెలిపారు. డిసెంబర్ 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుందని అంచనా వేయగా, గడువునకు 6 నెలల ముందే కంప్లీట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరువురు నేతలు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని, అందుకు కేంద్రం నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం నుండి ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారని, ఈ ఎయిర్పోర్టు ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 11వ తేదీన విమానాశ్రయ పనులు పరిశీలనకు వస్తున్నారని తెలిపారు. వైజాగ్ ఎయిర్పోర్టులో ఏడాదికి 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, కానీ భోగాపురంలో మొదటి ఏడాదిలోనే 50 లక్షల మంది ప్రయాణించేలా నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. విశాఖ నుండి శ్రీకాకుళం వరకు బీచ్ రోడ్డును కనెక్టివిటీ చేస్తామని, ఎన్డీఏ కూటమిని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో అందుకు తగ్గట్టుగానే తాము కూడా పని చేస్తామన్నారు. విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించిన వారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల శాసనసభ్యులు లోకం నాగమాధవి, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ తదితరులు ఉన్నారు. జూన్ 9న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్ట్ ని సందర్శించడం జరిగింది. మరి ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్ లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. మన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళిద్దరి కలయికతో ఈ యొక్క ఆలోచన పుట్టుకొచ్చి ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా దానికి పర్మిషన్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఒక సుమారు 3-4 సంవత్సరాలు డిలే జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్ ఉండడం వల్ల. మరి ఆ ప్రీవియస్ గవర్నమెంట్ డిలే చేయడంతో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం 2023కే ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ ఆపరేషన్స్ లోకి తీసుకొని రావాలని ఒక ప్లాన్ ఉన్నప్పటికీ అది కాస్త డిలే అయ్యి ఈ రోజు డిసెంబర్ 26 నాటికి ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి గానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా వార్ ఫుటింగ్ మీద, మిషన్ మోడ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం 2026 సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. ఉమ్మడి జిల్లాలుగా విజయనగరం గాని, విశాఖపట్నం గాని, మా శ్రీకాకుళం జిల్లా గాని ఇవన్నీ కూడా మీరందరూ కూడా తెలిసిన వాళ్ళే. ఎక్కడ కూడా పనుల కోసం వలసలు వెళ్లి విదేశాలలో కూడా ఈ రోజు చొరబడినటువంటి విషయం మనందరికీ కూడా విదేశాల్లో కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే. మరి అటువంటిది ఆ పరిస్థితిని మళ్ళీ మార్చాలనంటే ఎక్కడో ఒక దగ్గర మనం గట్టి పునాదులు వేయాలి. ఈ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మనకు దోహదపడుతుందనే ఆలోచనతో శరవేగంగా దీనికి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఎల్లుండి 11వ తేదీన ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ కూడా పెట్టుకున్నారు. ఆయన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని అలాగే విశాఖపట్నంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని రివ్యూ చేయడానికి విచ్చేసిన సందర్భంలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఫిజికల్ గా ఇక్కడికి వచ్చి చూడాలనే యాక్టివిటీని కూడా ఎల్లుండి 11వ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా పెట్టుకున్నారు. ఆయనతో పాటు మళ్ళీ ఎయిర్పోర్ట్ అంతా కూడా సందర్శిస్తాం. ఏవైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే దాన్ని కూడా శరవేగంగా క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారి తాలూకా సపోర్ట్ కూడా తీసుకుంటాం.